హలో అండి, బాగున్నారా? ఈరోజు చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి. దానికోసం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని మనం 5 మినిట్స్ వేగనిచ్చుకోవాలండి. ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. మీ అందరికీ తెలుసు కదండి ఉల్లిపాయలు ఎలా వేగాలో. దాని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఐటమ్స్కి పప్పు నూనె వాడుతూ ఉంటాను. మీరు కూడా పప్పు నూనె వాడితే చాలా మంచిది, టేస్ట్ అనేది వస్తుంది అనమాట నాన్ వెజ్ ఐటమ్స్కి. ఇట్లాగా ఒక 5 మినిట్స్ మగ్గనించుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఈ చికెన్లో అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను, అది వీడియో మిస్ అయింది, సారీ. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అనేది నేను ఇంట్లో పట్టుకున్నాను, జస్ట్ కొంచెం వేస్తే చాలండి, చాలా మంట పడుతుంది, అందుకే నేను లైట్గా వేసుకుంటాను కారం అనేది. ఇది మన ఇంట్లో చేసుకున్న కారం కాబట్టి అంతే వేసినా సరే కలర్ అనేది రాదనమాట, అట్లాగే ఉంటుంది కూర కూడా. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఈ చికెన్లో మనము ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తిప్పుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి నేను బాగా చికెన్ని ఉడకపెట్టానండి. ఫైనల్గా ఇట్లా చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కూర చాలా బాగా వచ్చిందండి. చికెన్ కూరలో ఎప్పుడైనా సరే చపాతీలు చాలా బాగుంటాయండి. మా ఇంట్లో ఎప్పుడైనా సరే చికెన్ వండితే చపాతీలు తింటారనమాట. రైస్ కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ చపాతీలు ఇష్టపడతారు మా ఇంట్లో. ఫైనల్గా చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చికెన్ కూరలోకి ఎప్పుడైనా సరే బ్రౌన్ రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది అనమాట. బ్రౌన్ రైస్కి చికెన్ కూరకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. చూసారండి, ఇట్లా వేడివేడి అన్నంలో చికెన్ వేసుకుని తింటుంటే కనుక సూపర్ ఉంటుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. కుక్కర్లో కంటే కూడా ఇట్లా నార్మల్గా కూడా చికెన్ మనం వండుకోవచ్చు. ఒక 1/2 అవర్ ఎక్కువ టైం పట్టిద్ది, తొందరగానే మెల్ట్ అయిపోయిద్దండి. చూసారండి, ఫైనల్గా నా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.